మంచిగా పండిన మామిడి పళ్ళు ఉంటే ఇలాంటి స్నాక్ చేసి మీ పిల్లలకు పెట్టేయండి. వాళ్ళకి స్నాక్స్ బాక్సుల్లోకి మీకు ఈవినింగ్ స్నాక్స్లో తినడానికి చాలా చాలా బాగుంటాయి. చాలా డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా హెల్తీ స్నాక్. సో మామిడి పళ్ళు మనకు సీజన్లో దొరుకుతాయి కాబట్టి సో సీజన్ కూడా అయిపోతుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా చక్కగా ఒక 2-3 మామిడి పళ్ళు తీసేసుకొని చక్కగా ఇలాంటి స్నాక్ అయితే చేసి పెట్టేయండి. ఇది వచ్చేసి ఓన్లీ గోధుమ పిండితో మాత్రమే చేశాను. గోధుమ పిండి అండ్ ఒక మామిడి పండు మాట అంతే, ఎక్కువ ఏం తీసుకోలేదు. ఒక చక్కగా మంచి మామిడి పండు, స్వీట్గా ఉన్న మామిడి పండు తీసేసుకొని మెత్తగా గుజ్జులా చేసుకోండి. ఒకవేళ మామిడి పండు తీయగా లేకపోతే కొద్దిగా షుగర్ యాడ్ చేసేసి మిక్సీ పట్టేసండి. అస్సలు వాటర్ యాడ్ చేయొద్దు. అది ఆ పల్ప్ అంతా ఒక గిన్నెలో తీసుకొని దానికి సరిపడా గోధుమ పిండి యాడ్ చేసుకోండి. అస్సలు వాటర్ వేయద్దు. అండ్ ఒక కప్పు మీరు గోధుమ పిండి తీసుకుంటే ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేయండి క్రిస్పీనెస్ కోసం. సో అలాగా ఎక్కువసేపు నానవసరం లేదు. జస్ట్ కలిపిన వెంటనే టక్కటకమని చేసేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా. అండ్ మనకి మామిడి పండు ఎల్లో కలర్ కాబట్టి మనకి ప్యాన్లో వెయ్యగానే మంచి కలర్ వచ్చేస్తాయి. సో వెయ్యగానే ఏంటంటే మీరు 1 నిమిషం హై ఫ్లేమ్ పెట్టి తర్వాత సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టేసి మనకి లోపల కూడా బాగా కుక్ అవుతుంది, లేకపోతే లోపల కుక్ అవ్వు. నిజంగా చెప్తున్నాను, సూపర్ టేస్టీ. కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ. నిజంగా ఏమీ లేదు, జస్ట్ ఒక మామిడి పండు తీసుకొని చక్కగా ఒక కప్పు పిండితో చేయండి. మీరు టేస్ట్ చేసి మీరే మళ్ళీ చేసుకొని తింటారన్నమాట. అంత బాగుంటుంది. సో ఇలాగ ఒక ముద్దనైతే తీసేసుకొని ఇలా బాగా పల్చగా వీలైనంత వరకు పల్చగా పావేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని లేయర్స్ చపాతీ ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో కట్ చేసేసుకొని చక్కగా అన్నో దగ్గర రెడీ పెట్టుకొని తర్వాత మీరు ఆయిల్ పెట్టుకొని పొయ్యి మీద ముందుగానే వద్దు. ఎందుకంటే ఇవి మనకి బేగా ఫ్రై అయిపోతాయి కాబట్టి మీరు చేస్తుండగానే చేస్తే మళ్ళీ ఒక పక్కన మాడిపోతే అటు ఇటు హడావిడి అయిపోద్ది కాబట్టి సో ముందుగా ప్రిపేర్ చేసేసుకోండి. చక్కగా ఒక ముద్ద తీసుకొని ఇలా పల్చగా పాన్ వేసుకొని ఆయిల్ అప్లై చేసేసి చక్కగా నీట్గా ఇలా అప్లై చేసేసుకోండి మొత్తం అంతా. నెయ్యి యాడ్ చేయొద్దు, ఎందుకంటే మనం ఇక్కడ మ్యాంగోస్తో చేస్తున్నాం. సో మనకి మ్యాంగో ఫ్లేవర్ రావాలి. నెయ్యి వేసామనుకోండి మళ్ళీ నెయ్యి ఫ్లేవర్ వస్తే మ్యాంగోని డామినేట్ చేస్తుంది అండ్ టేస్ట్ వైజ్ కూడా బాగోదు. సో నెయ్యి యాడ్ చేయకుండా నార్మల్ మన ఇంట్లో యూజ్ చేసిన రిఫైండ్ ఆయిల్ అయితే యాడ్ చేయండి. సో ఇలా చేసేసిన తర్వాత ఇలాగ ఫోల్డింగ్ నేను ఎలా చేస్తున్నానో సేమ్ అదే ఫోల్డింగ్ ఇవ్వండి చాలు, ఇంకెక్కువ ఏం అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మళ్ళీ కొద్దిగా పిండి వేసేసుకొని చక్కగా బాగాను మళ్ళీ సేమ్ ఇందాక నేను ఎలా చేశానో సేమ్ అలాగే పల్చగా పావేసుకొని చక్కగా ఒక ఫోర్క్ తీసుకొని ఫోర్క్తో చిన్న చిన్న డాట్స్లో పెట్టుకోండి. లోపలికి కూడా బాగా కుక్ అవుతుంది అండ్ మనకి బిస్కెట్స్ లాగా కనిపిస్తుంది అన్నమాట చూడటానికి కూడా. సో అంతే, చాలా ఈజీ, పెద్ద కష్టపడే పని లేదు. కానీ ఒక్కసారి చేశారంటే మీకు నచ్చుతుంది, మళ్ళీ చేసుకుంటారు. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఎలాగో మ్యాంగో సీజన్ అయిపోతుంది కాబట్టి చక్కగా ఈ మంత్ అంతా పిల్లల బాక్సుల్లోకి చక్కగా స్నాక్స్ బాక్స్లోకి చాలా సూటబుల్గా ఉంటుంది. చక్కగా నెలంతా సరిపోతాయి అండ్ రోజు మ్యాంగో తిన్న ఫ్లేవర్ వస్తుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. చాలా టేస్ట్ బాగుంది, నిజంగా చెప్తున్నాను, సూపర్ అంటే సూపర్. ఒకసారి ప్రాసెస్ మళ్ళీ చెప్తాను చూడండి. ఒక కప్పు గోధుమ పిండికి అసలు యాక్చువల్గా ఏంటంటే మీరు బాగా పండిన మామిడి పండు తీసుకోండి. ఒకవేళ మామిడి పండు స్వీట్నెస్ లేకపోతే కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి షుగర్ బెల్లం మట్టుకు వేయకండి, ఎందుకంటే మళ్ళీ టేస్ట్ బాగోదు. నెక్స్ట్ వచ్చేసి మీరు చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి, చాలా ఎక్కువ వేయద్దు. అండ్ ఆ గోధుమ పిండి ఆ పల్ప్కి ఎంత అయితే సరిపోతుందో అంత ఇదిగా కలిపేసుకోండి. అంతేగాని ఇంకా ఎక్స్ట్రాగా ఏం చేయొద్దు. ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటే ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేయండి అంతే. చూస్తుంటే మీకు నోరు ఊరిపోతున్న సంగతి నాకు అర్థమైంది కాబట్టి ఇప్పుడే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, రెసిపీ చాలా బాగుంటుంది. ఓకే బాయ్, థ్యాంక్ యూ.